తప్పకుండా మీకు అవన్నీ చూపిస్తాము. వచ్చి చూడండి. అన్ని ఫ్రీ ఎడ్యుకేషన్స్ అవుతున్నాయి. నెలకి 1,50,00,000 ఖర్చెడుతున్నారు స్వామివారు. ఆయన తపనల్లా ధర్మాన్ని నిలపడానికి, ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేయడానికి. అంతకన్నా ఇంకేం కదా ఇదంతాను. ఇక్కడ మనకి కావాల్సినది ఏంటంటే పిల్లల్ని పంపడానికి తల్లిదండ్రులు చాలా త్యాగం చేస్తున్నారు. కాదని అనట్లేదు. వాళ్ళ దింపకపోతే మనకి పిల్లలు రారు. ఎటొచ్చి కొంత డిసిప్లిన్ వాళ్ళల్లో మనకి పిల్లల్ని పెట్టాము అని అంటే వాళ్ళకి ఒక మార్పు తీసుకురావాలంటే బయట ప్రియర్ ప్రెషర్స్ నుంచి మనం వాళ్ళని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి వాళ్ళకి డిఫరెంట్గా. అది తయారు చేస్తున్న దానికి వాళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉంటున్నారు. కానీ మీరు అన్నారు ఇంకా ప్రజల్లోకి వెళ్ళి మాకు వాలంటీర్స్ కావాలి, టీచర్స్ కావాలి, పెయిడ్ టీచర్స్ కావాలి. ఇక్కడ పాఠశాలకి మనకి మార్నింగ్ పార్ట్ టైం అని చెప్పాను. మేము ఉన్నది ఇప్పుడు గచ్చిబౌలి ఏరియాలో ఉండడం వల్ల చుట్టుపక్కలంతా సాఫ్ట్వేర్ హబ్ ఉండడంతో మాకు టీచర్స్ దొరకడం ఇబ్బంది అవుతుంది. అకాడమిక్ టీచర్స్ ఎవరైనా సబ్జెక్ట్స్ కావాలి చెప్పండి తప్పకుండా. ఆల్ అకాడమిక్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్ అని, సైన్స్ అని, క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు, హై స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ కి, డిగ్రీకి నేర్పించగలిగిన వాళ్ళు. కామర్స్ గ్రూప్స్ కి మనకి ఇక్కడ కావాలి. అంటే అకౌంట్స్, కామర్స్, కంప్యూటర్స్, అది పెద్ద క్లాసుల్లోకి మనకు కావాలి. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, లైక్ ఎనీ స్కూల్. హై స్కూల్ మనకి 6th స్టాండర్డ్ నుంచి 10th, 12th దాకా నేర్పించే టీచర్స్ కూడా కావాలి మనకి. సో వాళ్ళు ఎవరైనా వస్తే విల్ బి రెడీ టు ఎంప్లాయ్. మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం చాలా మందికి. చాలా మందికి తెలియదేమో అనుకుంటున్నానండి నేను. సింగిల్ పేరెంట్స్ ఉన్నారంటే వాళ్ళకి ఇక్కడే ఉండి పిల్లల్ని తల్లుల్లా చూసుకోవడానికైనా అవకాశం ఇస్తాము. చదువు ఉండాలనేది లేదు. అలాంటి వాళ్ళు వస్తే పిల్లలతో ఉండి వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా చేసుకోగలుగుతారు, తెలిసిన పని చేసుకుంటూ. సో ఇది కూడా ముందుకు అందరూ తెలుసుకుంటే బాగుంటుంది. పిల్లలు ఈ యాక్టివిటీలు, ఈ ఫ్రెష్ ఎయిర్, ఈ టీవీ నుంచి దూరం పెట్టి ఇవన్నీ చేయడంలో కూడా ఒక రకమైన గ్లో, హ్యాపీనెస్ అండ్ ఇక్కడ ట్రెడిషనల్ ఆల్ ఓవర్ డెవలప్మెంట్ వస్తుంది. డ్రెస్ కోడ్ కూడా ట్రెడిషనల్, మన లంగా జాకెట్లు, లంగా ఓణీలు, పండగలు అంటే పాపిడి బిళ్ళలు పెట్టుకోవడాలు, ముగ్గులు పెట్టుకోవడాలు, కలకల్లాడుతూ ఉంటుంది. పిల్లలందరూ యాక్టివ్గా ఉంటారు ఎప్పుడు అన్నమాట. సో ఆహార నియమాలను, ఎన్విరాన్మెంట్ ప్లేస్ ఎ బిగ్ రోల్ అని పూర్వం నుంచి చెప్పేవారు వాళ్ళు. మీరు ఎంత చక్కటి టిఫిన్ పెట్టారంటే పెసరట్టు ఉప్మా విత్ చక్కటి జీలకర్ర. జీలకర్ర మా ఇంట్లో వాడని రోజు ఉండదు. అంటే పోపులో వేసేది కాదు, మజ్జిగలో వేసినా కూడా జీలకర్ర పొడి చేసి వేసి ఇస్తాను. అలాంటిది జీలకర్ర చాలా మందికి ఎన్నో రకాలైన ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది. చాలా హైజీన్గా మీరు చాలా ఆరోగ్యవంతమైన టిఫిన్ పెట్టారండి. చాలా ఏళ్ళైంది నేను పెసరట్టు తిని. ఇక్కడ అంతా హోమ్లీ ఫుడ్. అందరు ప్రొఫెషనల్ వంట వాళ్ళు కాదు, వచ్చాక మనం ట్రైన్ చేసుకునే వంట వాళ్ళు వీళ్ళంతా. ఎందుకంటే వంట వాళ్ళు అని ప్రొఫెషనల్స్ వస్తే బయట మాకు జీతాలు వస్తాయంటారు, కానీ ప్రేమతో పెట్టడం నేర్పించాలన్న దానికని మనం ఏ స్టేట్ ఆఫ్ మైండ్తో వండితే అదే వెళ్తుంది పిల్లలకి అన్న భావం వాళ్ళకి నేర్పిస్తున్నాం అనమాట. సో ఉన్న పెద్దవాళ్ళు, ఆడవాళ్ళందరూ. ఇది ఇంకోటి ఏంటంటే ఆ సాంప్రదాయ పాఠశాల అన్నది ఇట్స్ కంప్లీట్లీ రన్ బై విమెన్ టాప్ టు బాటమ్, ఎక్సెప్ట్ ఫర్ సెక్యూరిటీస్ అండ్ డ్రైవర్స్. మిగతా వాళ్ళందరూ ఆడవాళ్లే. ఇక్కడ ఎంప్లాయ్ చేసిన వాళ్ళే కాదు, ఇంటరాక్ట్ చేసి మేనేజ్మెంటే కాదు, పనిచేసే వాళ్ళే కాదు, అందరూ కూడాను. సో టీచింగ్ ఫ్యాకల్టీ కూడా వీలైనంత వరకు లేడీస్ అనే మేము ప్రిఫర్ చేస్తున్నాం. కానీ ఎక్కడైనా మనకు దొరకని ఏరియాల్లో జెంట్స్ వస్తే కొంచెం ఏజ్డ్ వాళ్ళు, ఆడపిల్లలు కదా అని సెక్యూరిటీ కోసమని ఏజ్డ్ వాళ్ళని పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో కంప్లీట్గా రన్ బై విమెన్ కిందే ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ పెట్ ప్రాజెక్ట్ ఆఫ్ స్వామీజీ. ఇందాక నేను స్టార్టింగ్లో అన్నట్టుగాను మనకి ఆడదాన్ని మనం చేస్తే ఒక కుటుంబాన్ని బాగు చేస్తాము. థాట్ ప్రాసెస్ పూర్వం నుంచి చెప్పేవారు, కలిపినా విడగొట్టినా ఒక స్త్రీ చేతుల్లో ఉంది అన్నది. అందుకని అవి వీళ్ళకి నేర్పించడం జరుగుతుందన్నమాట. నిజంగా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్న ఈ బ్రాంచ్లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అంటే ఏంటి, మీ నీడ్స్ ఏమున్నాయనేది ఒకసారి చెప్పండి. ఇక్కడ మేము ఎదుర్కొంటున్న సమస్యలు ఒక 2 సమస్యలు మెయిన్గా. పూర్వం మేము నాగోల్లో ఉండేవాళ్ళం. 2017లో మొదలు పెట్టాము ఇక్కడ. ఆల్మోస్ట్ నాగోల్ ఏరియాలోనే ఉండేవాళ్ళం. 10 ఏళ్ళు అయిపోతుంది. సో అక్కడ మాకు టీచింగ్ ఫ్యాకల్టీ ప్రాబ్లం ఉండేది కాదు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చేవారు, నేర్పించేవాళ్ళు. హాఫ్ డే కనుక ఆడవాళ్ళకు కూడా కన్వీనియంట్గా మొగళ్ళని పిల్లల్ని పంపించుకుని వచ్చేవాళ్ళు. మళ్ళీ లంచ్ టైం అయ్యేసరికి వెళ్ళిపోయేవారు, లేదా మధ్యాహ్నం అన్ని పనులు చూసుకుని వచ్చి సాయంత్రం అయ్యేసరికి వెళ్ళిపోయేవారు. ఇందాక నేను అన్నట్టు ఇక్కడికి మారిన తర్వాత ఈ భవనం మనకి గవర్నమెంట్ ఇచ్చారు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వాళ్ళు ఇచ్చారు. బిల్డింగ్ బాగుంది, ఫ్రెష్ ఎయిర్ ఉంది,
అవుట్ ఆఫ్ ద సిటీ, విత్ ఇన్ ద సిటీ, అవుట్ ఆఫ్ ద సిటీ కింద ఉంది Yeah. అని దీంతో మనం వచ్చి ఇక్కడ మనం ఉండడం మొదలుపెట్టాము. కానీ ఈ ఏరియాలో బికాజ్ ఇది కొంచెం లోపలికి ఉండడం వల్ల అవ్వచ్చు, సాఫ్ట్వేర్ హబ్ అవ్వచ్చు, ఏ కారణం చేత అయితేనే మనుషులు టీచింగ్ ఫ్యాకల్టీ అస్సలు దొరకట్లేదు. అయ్యో. అది మెయిన్. రైట్. మిగతావన్నీ సంగీతానికి మంచి టీచర్స్ ఉన్నారు, శ్లోకాలకు ఉన్నారు, బట్ మెయిన్ తెలుగు టీచర్ అని, సంస్కృతం టీచర్ అని, ఇంగ్లీష్ టీచర్, ఈ సబ్జెక్ట్ టీచర్స్ దొరకడం ఇబ్బందిగా ఉంది. సో దానికి ఎవరైనా మాకు సహకరించి ముందుకు వస్తే ఫ్రీగా కాకుండా మేము శాలరీ బేస్డ్ పెట్టుకుంటాము. బిట్వీన్ 15,000 to 18,000 ఇస్తున్నాం హాఫ్ డేకి. ఓకే. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మీ ద్వారా మాకు అది ఏదైనా మాకు ఫెసిలిటీలు వచ్చారంటే వీ కెన్ గివ్ ఆపర్చునిటీ టు పీపుల్. అంటే ఇక్కడ ఏమైనా అకామిడేషన్ ఏమైనా ఇస్తున్నారండి? లేదు, అలా అంటే పిల్లలకి డార్మెటరీ అకామిడేషన్స్ ఉన్నాయి. పిల్లలకి సరే, అంటే ఫ్యాకల్టీ ఎవరైనా ఇక్కడ ఉండేటట్టు వచ్చే వాళ్ళకి ప్రస్తుతానికి మనకి పైన 2-3 రూమ్లు ఉన్నాయి. సో వాళ్ళు షేరింగ్ అకామిడేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ తోటి పిటిషన్ పెట్టాము. ఇక్కడ ఇంకో సెంటర్ ఉంది, ఇన్ఫర్మేషన్ సెంటర్ అని, పైన ఒక 5-6 రూమ్లు ఉన్నాయి. మేము వాళ్ళకి పిటిషన్ పెడుతున్నాం, మాకు అవి కూడా ఇచ్చారు అని అంటే ఇలా ఫ్యాకల్టీకి మనం రూములు ప్రొవైడ్ చేసుకోవడానికి అవుతుంది అని చెప్పి మేము రిక్వెస్ట్ పెడుతున్నాం అన్నమాట. రైట్. అంటే కపుల్స్ వచ్చారనుకోండి, బయట రూమ్ లో ఉంటారు, వస్తారు, నేర్పుతారు, వెళ్ళిపోతారు. అపార్ట్ ఫ్రమ్ ఒక సమస్య చెప్పారు, ఇంకొక సమస్య ఏదో అన్నారు. అదే మెయిన్ సమస్య, వేరేది ఇంకేం లేదు. రెండో సమస్య ఏంటంటే అడ్మిషన్స్ కి. ఇంత దూరంలో ఉన్నాం కనుక అడ్మిషన్స్ ఎందుకు రావు మాకు అంటే, అడ్మిషన్స్ వస్తాయి వాళ్ళకి ఎలిజిబిలిటీలు ఉండాలి. ఇక్కడ చిన్నది మాకేమవుతుందంటే ఓన్లీ బ్రాహ్మిన్స్ 2 పక్కల అన్నాం అని గోత్రాలు ఇంటర్నెట్లో చూసి రాసుకుని వచ్చేస్తా. ఇంటర్నెట్లో చూసుకుని గోత్రాలు ప్రవర్లు రాసుకుని వచ్చేసి చదువుతారు, మాది ఇద్దమ్మా అని. అడిగితే వాళ్ళకి తెలియటం లేదు. ఎంత దిగజారిపోయా అంటే ప్రవర్ అడిగితే ఒక అర్చకులకి వాళ్ళకి అది కూడా తెలియకుండా ఉంటుంది ఒక్కొక్కప్పుడు అనమాట. ఎందుకంటే గ్యాప్ వచ్చేసింది మన సొసైటీలో, ఒక 2 జనరేషన్ల గ్యాప్ వచ్చింది. వీఆర్ ట్రైంగ్ టు ఫిల్ దట్ గ్యాప్ అనమాట ఇప్పుడు. వీఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ దెమ్. ప్రవరలో దగ్గర దగ్గర మనకి 5 నుంచి 7-8 తరాలు వరుస పెట్టి వస్తాయి. అది తెలియాలి కదా. అంటే ఏమైందంటే 2 జనరేషన్స్ నుంచి అందరూ ఇది వదిలేసుకుని, సంజానం ఏది కూడా వదిలేసుకొని మన వాళ్ళు వదులుకొని బయటకు వెళ్ళిపోతున్నారు. ఇతరులన్నీ ఇవి నేర్చుకుని వీటి ఫలితం కావాలి అని అడుగుతున్నారు. అది మనకు వచ్చిన ఇదన్నమాట సమస్య. మెయిన్ అకాడమిక్ టీచర్స్ వస్తే ఇంకే రకమైన సమస్య లేదమ్మా. రైట్. అండ్ ఫండ్స్ అలాగా అన్ని టోటలీ ఫ్రీ ఉంటున్నాయి కనుక ఎవరైనా ఎవరు చేయగలిగింది అది మన సొసైటీ నిలుపుకోవడం కోసం అని చెప్పి, ఇఫ్ ఎవ్రీ వన్ కెన్ గవర్నమెంట్ మీద డిపెండెన్సీ కాకుండా ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి చెయ్యి అందించినట్టు చేస్తే, చిన్న చిన్న డొనేషన్స్, రోజుకొక $1 తీసి పక్కన పెట్టడం, పుట్టినరోజు వచ్చిందంటే ₹1000 తీసి పక్కన పెట్టడం, అలాంటివి కలెక్ట్ అయినది ఏడాదికి ఒకసారి వచ్చి ఇవ్వడం, లేదా వచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం. మేము వస్తాము, చూస్తాము, పిల్లల్ని కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్తాము అని చెప్పి రావడం కూడా వి ఎంకరేజెడ్. అండ్ ఇవి కాకుండా ఈ చుట్టుపక్కల పిల్లలకి ఇక్కడ అవుతోంది మా పిల్లలకి లేదా అని మీరు ఇందాక అన్నట్టుగా భావం ఉంది. అందుకని ఇప్పుడు కొత్తగా ఇక్కడ దగ్గరున్న ఒక అమ్మవారి గుడి ఉంది, ఆ గుడిలో సండే స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం మనం. సో దట్ ఎవరైనా వచ్చి నేర్చుకుని వెళ్ళచ్చు. వాళ్ళకు కూడా శ్లోకాలు, ఈ స్తోత్రాలు, ఇవన్నీ కుట్లు, అల్లికలు అన్నీ నేర్పించడం జరుగుతుంది. వీక్లీ ఒక సండే రోజు 2 అవర్స్కి. అండ్ మన శైలజ రామయ్య మేడం కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు ఇది చెయ్యండి, నేను రెప్లికేట్ చేసి మొత్తం తెలంగాణలో పెట్టిస్తాను అంటున్నారు ఆవిడ. సో వీఆర్ క్రియేటింగ్ ఎ సిలబస్ ఫర్ దట్ అమ్మా. ఇప్పుడు ఏదైతే మీరు ఇందాక టీచర్స్ రిక్వైర్మెంట్ ఉంది, ఫ్యాకల్టీ ఉందన్నారో, ఒక్కసారి ఇందాక మీ శాలరీ అయితే చెప్పారు, వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ ఏమన్నా మీరు చెప్పగలిగితే నేను ప్రమోట్ చేయగలుగుతాను డెఫినెట్గా. అంటే ఫెసిలిటీస్ అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళకి వి ప్రొవైడ్ దెమ్ కాఫీ, టీ ఇలాంటివన్నీ. బయట ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళకి ఫెసిలిటీలు అంటే ఇంకా హైదరాబాద్లో హ్యావ్ టు ఎస్టాబ్లిష్, అది నేను ఇందాక అన్నట్టు ఐమ్ ట్రైంగ్ టు గెట్ ద రూమ్స్ ఒక ఇదేదన్నాను, లేకపోతే అలవెన్స్ కిందనే ఇవ్వాలి. ఇప్పుడు తిరుపతిలో ఉంది అంటే సేమ్ కాన్సెప్ట్ అక్కడ కూడాను, విత్ ఇన్ క్యాంపస్ ఉంటారు, బయట కూడా వీ హ్యావ్ ప్రొవైడ్ అ హౌస్. వాళ్ళు కావాలంటే 2-3 కలిపి ఉండడానికి, ఇండివిజువల్గా హౌసెస్ ప్రొవైడ్ చేయట్లేదు మనం. ఇప్పుడు విత్ ఇన్ ద క్యాంపస్ ఉండడానికి మీకు ఇక్కడ ఫెసిలిటీ వెతుకుతాను, తొందరలో అది ప్రొవైడ్ చేస్తాను.